హాయ్ ఫ్రెండ్స్, ఒక సామెత, క్షేత్రం ఎరిగి విత్తనం, పాత్ర నెరిగి దానం. మనం చూస్తూ ఉంటాం, మనం ఏ నేలలో ఏ విత్తనాలు వేస్తే ఎక్కువ పంట దిగుబడి వస్తుంది, అది నల్లరేగడ, చెలక, ఎర్ర నేల, లేకపోతే మాగాన, బురద భూమి, బీడు భూమి, ఇలాంటివి చూసి వరి లేకపోతే పత్తి, మిరపనారు ఎక్కడ ఏ భూమిలో ఏ పంట వేయాలో ఒక రైతుకి తెలిసి ఉంటుంది. అలాగే పాత్ర నెరిగి దానం చేయాలి అంటే ఎవరైనా వాళ్ళ నీడ్స్ని బట్టి మనం హెల్ప్ చేయాలి. అన్నెసెసరీగా ఎవడో లగ్జరీ కోసం కొంతమంది మనల్ని హెల్ప్ కోరుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల నష్టమే కానీ లాభం లేదు. వాళ్ళని ఇంకా మనం చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఎవరికైతే నెసెసిటీ అవసరం ఉంటుందో, అత్యవసరం ఉంటుందో, లేకపోతే ప్రాణాపాయ స్థితిలో ఉంటారో, లేకపోతే వాళ్ళు ఆ రోజుకి ఆ అవసరం వాళ్ళ జీవితాన్ని నిలబెడుతుంది అనుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళ అవసరాలు తీరుస్తుంది అనుకున్నప్పుడు, వాళ్ళకి ఏదైనా ఉపయోగం జరుగుతుంది అనుకున్నప్పుడు మనం సహాయం చేయడంలో తప్పులేదు. అంతేకాని ఎవరైనా అప్పులు చేసి లేకపోతే హెల్ప్ తీసుకొని వాళ్ళ జీవితాలని పాడు చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయకూడదు. అట్ ది సేమ్ టైము మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా ఆలోచించి అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచించే చేయాలి. ఎవరికైనా మనం సలహా ఇచ్చామనుకోండి, ఆ సలహా వల్ల వాళ్ళ లైఫ్కి ఏమన్నా యూజ్ అవుతుందా లేదా చూడాలి. లేదు ఆ సలహాని వాళ్ళు పాటిస్తారా లేదా చూడాలి. ఏదో మనకి తెలిసింది కదా, మనకి నాలెడ్జ్ ఉంది కదా అని ఎవరికి పడితే వాళ్ళకి మనం సలహాలు కూడా ఇవ్వకూడదు. ఎప్పుడూ కూడా అడిగితేనే సలహా ఇవ్వాలి. మన అడ్వైజ్ వాళ్ళకి నీడ్ ఉందనుకున్నప్పుడే మనం సలహాలు ఇవ్వాలి. కానీ మనకేదో తెలుసు కదా అనేసి మనం కనిపించిన వాళ్ళందరికీ కూడా అడ్వైస్ ఇవ్వడం వల్ల దానివల్ల యూజ్ ఉండకపోగా మనం వాళ్ళ ముందు చులకనవడమే తప్ప ఏముండదు. అలాగే ఎప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఆచితూచి ఆలోచించే ఇవ్వాలి. మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కూడా తప్పే. అలా ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రభుత్వాలు ఉచితాలు ఇచ్చినట్టే ఉంటుంది. ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనలో సోమరితనం ఎక్కువ అవుతుంది. ఆ సోమరితనం వల్ల మన లైఫ్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళు చెడగొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏది కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి, వాళ్ళ అనుభవంతో చెప్పే మాటలు ఇవన్నీ కూడా మనందరం కూడా తెలుసుకొని పాటించాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.